రీసెంట్‌గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అంటే సర్పంచ్, లోకల్ ఎలక్షన్స్‌లో బీసీలకు 42 రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఎట్లా చూస్తారు ఈ అంశం? అది కపట నాటకం. అసలుకి అందులో నిజమే లేదు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి బీసీల పట్ల ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ముఖ్యమంత్రిని చేశారు? పొన్నం ప్రభాకర్ గారు లేరా? మళ్ళా అక్క సురేఖ అక్క లేదా? బీసీ బిడ్డలే కదా. నీకు నిజంగా కూడా బీసీలకి న్యాయం జరగాలి అంటే నీ చేతులున్న పని. నువ్వు ఎవరిని కూర్చోమంటే వాళ్ళు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఇదంటే ఆర్డినెన్స్ రావాలి, బిల్లు పాస్ కావాలి, పార్లమెంటు, సుప్రీంకోర్టు చర్చలు అన్నీ జరిగిన తర్వాత కావాలి. నీ చేతిలో ఉన్న పని నువ్వు ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా. అప్పుడు నీ చిత్తశుద్ధి ఆలోచిస్తాము. అది కాకుండా ఇప్పుడు కొత్తగా నేను 42% ఇస్తా అంటే ఎవరు నమ్ముతారు? అది కాకుండా బీసీ ఒకవేళ మన చరిత్ర చూసుకుంటే మళ్ళీ ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులను చేసిండ్రు కాంగ్రెస్ హయాంలో? 60 ఏళ్ళు పాలనిచ్చిండ్రు. మళ్ళీ వీళ్ళ తాత ముత్తాతలు వీళ్ళే ఉండే, మళ్ళీ వీళ్ళకు గుర్తుకు రాదు. ఇలా కొత్తగా రాహుల్ గాంధీ చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? అది కాకుండా ఇప్పుడు బీసీల పేర్ల మీద 42%లో ముస్లిమ్స్లను యాడ్ చేసి మళ్ళీ నువ్వు ఎండ్ ఆఫ్ ద డే 35%కే మళ్ళీ కుదించేస్తున్నావు కదా బీసీలని. నువ్వు న్యాయం ఎక్కడ చేస్తున్నావు? అంతే కదా. అంటే కేవలం బీసీ ఓట్లు మాత్రమే కావాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ పార్లమెంట్లో ఇది చట్టం చేసి బిల్లు తీసుకురాలేకపోతుంది? కేంద్ర ప్రభుత్వం బీసీల మీద ప్రేమ లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. మాట్లాడే వాళ్ళు మూర్ఖులండి. ఎందుకు? నిజంగా నేను మీకే చెప్తున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము బీజేపీకి బీసీల పట్ల ప్రేమ లేదు అని మాట్లాడే వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటాను. కేంద్ర ప్రభుత్వానికి బిల్లు లేదు, రిజర్వేషన్ లేదు, ఏమీ లేకున్నా సరే ఈరోజు దేశంలో బీసీ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు? మాకెవరన్నా చెప్పిండ్రా? చెప్పలే కదా. చిత్తశుద్ధి. నిజంగా కూడా బీసీ నాయకులు రాజకీయంగా ముందుకు ఎదగాలి అని చెప్పి ఆ చిత్తశుద్ధితోటి వాళ్ళని ముఖ్యమంత్రులను చేసాం. ఎంతమంది మంత్రులను చేసాము? ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాము? ఎంతమంది ఎంపీ టికెట్లు ఇచ్చినాము? అది మా 10 సంవత్సరాలలో మా బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి, బీసీల పైన ప్రేమ. అదే కాంగ్రెస్ పార్టీకి ఏముంది? సరే గెలిచిన ఇక్కడ తెలంగాణలోనన్నా ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రిని చేయాలి కదా. మీరు ముఖ్యమంత్రి దాకపోతున్నారు, కనీసం మీ పార్టీలా ఇంత ముందుకు గతంలో ప్రకటించారు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే, గతంలో కాదండి ఇప్పటికీ కూడా బీసీనే ముఖ్యమంత్రి అన్న. కనీసం బీసీని ఒక పార్టీ అధ్యక్షుడు కూడా చేయలేకపోయారు. పార్టీ ప్రోగ్రామ్సే కానీ పార్టీయే కానీ అది సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవాలండి. బీసీలు మీకు కనబడలేదా? బీసీలు కనపడలేదా అని నేను అనట్లేదు. బీసీలు ఎందుకు అంతకుముందు లక్ష్మణ్ గారు ఒక బీసీనే, బండి సంజయ్ అన్న గారు ఒక బీసీనే, ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు. ఇది సంస్థాగత నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ప్రెసిడెంట్ని నిర్ణయించిన తర్వాత ఆ ప్రెసిడెంట్ కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి పార్టీని ముందుకు నడిపించాలి. ఆ బాధ్యత ఒక పర్సన్కి ఇస్తాం మేము, అంతే. కానీ అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా లేకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్ అని చూడకుండా ఆ బాధ్యత నిర్వహించే కార్యకర్తకి ఇస్తారు. అది బాధ్యత పరమైనది. ఇది ముఖ్యమంత్రి మాత్రం అలా కాదు కదా. నీకు నాయకుడిని చెయ్యాలి అని నువ్వు అనుకుంటే బీసీ నాయకుడిని చెయ్యి. ఆ చిత్తశుద్ధి వీళ్ళకు ఉండాలి. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారండి. మా పార్టీ బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కాదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మళ్ళీ మీ ముఖ్యమంత్రి బీసీ కాదు కదా. మీ ముఖ్యమంత్రి అయితే బీసీ కాదు కదా. ముఖ్యమంత్రి అంటే ఆల్రెడీ ప్రకటించారు కదా. మా ప్రధానమంత్రి బీసీ కదా. అట్లా అనుకుంటా పోదా మా ప్రధానమంత్రి బీసీ.